నఫ్తాలీలు కూడా తప్పు చేశారు పిల్లలు. అంతగా దేవుడు వారిని హెచ్చించాడు, అంతగా వారిని దేవుడు గొప్ప చేశాడు, అతి సారవంతమైన భూమిలో పెట్టాడు. కానీ వారు కూడా పిల్లలు ఎప్పుడైతే ఈ దాను గోత్రికులు, దాని అంటే వాళ్ళ అన్న ఉన్నాడుగా, దాను గోత్రికులు విగ్రహాలను ప్రతిష్ఠించారో నఫ్తాలీలు కూడా పోయారు. God did not like it. కొన్నిసార్లు అంత బాగున్న వాళ్ళకి ఇట్లాంటివి ఉంటాయి. నఫ్తాలి విషయంలో అదే జరిగిందేమో అనుకుంటున్నాను. అన్ని బాగా జరిగాయి, దేవుని ఆశీర్వాదం నిండుగా ఉన్నాయి, దేవుని కటాక్షం నిండుగా ఉంది. కళ్ళు ఎక్కడికి వచ్చాయి? పడిపోయాడు పిల్లరా. దేవుడు వదిలేశాడు, ఒక టైంలో వదిలేశాడు, నఫ్తాలిని వదిలేశాడు. కొన్ని రోజుల్లో నఫ్తాలిని ఎలా వదిలేశాడంటే ప్రియులరా, బైబిల్లో రాస్తున్నాడు, ఆ మాట మనం చదువుతాము, వారి దేశమును అవమానపరిచాడు ఆయన. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామని నేనేం చేసినా పర్వాలేదులే అని అనుకోబాకండి. నో, సిన్ ఇస్ సిన్. పాపము పాపమే. నువ్వు ఎంత ఎదిగిన వ్యక్తివైనా సరే, నువ్వు ఎంత దగ్గర వాడివైనా కూడా పాపము పాపమే. దేవుడు ఒప్పుకోలే నఫ్తాలిని, అందుకని అవమానపరిచాడు, ఆయన వదిలేశాడు. కానీ నఫ్తాలీలను ఆయన కనికరించాడు. ఈరోజు ప్రియులారా, నఫ్తాలి యొక్క హృదయము మనకు ఉండును గాక. మనము దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాం ప్రియులారా, కానీ దేవుడి నుంచి దూరం మాత్రం వెళ్ళబాకండి. ఒకవేళ మీరు పొరపాటున దేవుడి నుంచి దూరంగా వెళ్ళిన సందర్భాలు ఏదైనా ఉంటే వెంటనే ప్రభు దగ్గరికి రావాలి ప్రియుడు. నఫ్తాలి చేశాడు. నఫ్తాలి ఎప్పుడైతే చేశాడో ప్రియులారా, ఏ ప్రదేశాన్ని అయితే అవమానపరిచాడో, ఎప్పుడైతే ప్రియులారా వారు ప్రభు వైపు చూశారో, మరి దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని మళ్ళీ దర్శించి వారిని మహిమ గల ప్రదేశంగా మారుస్తున్నాడు. ఇదొక ప్రవచనం ప్రియులారా.